హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలో 104వ భాగం. ఆరోహి రెడీ అయ్యాక సుమిత్ర గారిని, లలిత గారిని ఇద్దరిని తీసుకుని శాంతి గారి ఇంటికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి శాంతి గారు, మహాలక్ష్మి గారు, హాసిని డల్ గా సోఫాలో కూర్చుని ఆరోహి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆరోహి శాంతి గారి పక్కన కూర్చుని, అమ్మా, ఐఎమ్ సారీ, నిన్నంతా నా గురించి టెన్షన్ పడి ఉంటారు కదా, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను అని వాళ్ళు సుమిత్ర గారి దగ్గరికి చెప్పిన డైలాగ్ ని రిపీట్ చేసి చెప్తుంది. ఆరోహి అన్నీ మర్చిపోయి తనంతట తానే అలా వచ్చి వాళ్ళకి సారీ చెప్పడం శాంతి గారికి బాధగా అనిపించి ఆరోహి వైపు చూస్తూ, ఐఎమ్ సారీ ఆరోహి, నా పెంపకం వల్లే ఇలా జరిగింది. నేహ ఏం చేస్తుందో చూసుకోకుండా మేమే తప్పు చేశాము. నా కూతురు ఏ తప్పు చేయదు అనే గుడ్డి నమ్మకంతో తనని గమనించకుండా ఉండిపోయాము అని లైట్ గా కంట్లో కన్నీళ్లను కారుస్తూ అంటుంది. ఆరోహి నవ్వుతూ శాంతి గారి కన్నీళ్లు తుడిచి, మీరు వాటన్నిటి గురించి ఆలోచించద్దమ్మా. నేహ ఏమీ తప్పు చేయలేదు. పైగా ఆర్యన్ గారు నాకు దక్కటానికి హెల్ప్ చేసింది. కాకపోతే ఆ ప్రాసెస్ లో నేను కొంచెం బాధపడ్డాను, అంతే కదా. కానీ ఆ తర్వాత ఇంత సంతోషం నా జీవితంలోకి ఒకేసారి వచ్చింది కదా. ఇక వాటన్నిటినీ గుర్తు చేసుకుని ఏం లాభం. నేను కానీ ఆర్యన్ గారు కానీ అవన్నీ గుర్తు చేసుకోవాలి అనుకోవటం లేదు. నేహాకి తన తప్పు తెలిసి వచ్చి ఎంత పశ్చాత్తాపం పడితే ఇలా అందరి ముందు తను చేసిన తప్పుని తనంతట తానే ధైర్యంగా ఒప్పుకుంటుంది చెప్పండి. నేహ పూర్తిగా మారిపోయింది. అందుకే నాకు క్షమాపణ చెప్పింది. కానీ నేను ఆ టైంలో ఆలోచించలేక సైలెంట్ గా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది నేను ఎంత ఫూలిష్ గా బిహేవ్ చేశాను అనేది. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడూ కూడా నాకు నేహ మీద ఎటువంటి కోపం, ద్వేషం లేదు. నాకు తను చేసిన వాటిలో అంతగా తప్పి కూడా ఏమీ కనిపించట్లేదు. వదిలేయండి అని ఈజీగా అంటుంది. ఇంత మంచి మనసు ఎలా వచ్చింది ఆరోహి? ఖచ్చితంగా మా దగ్గర పెరిగి ఉంటే నువ్వు కూడా నేహాలాగా కాకపోయినా కొంచెమైనా స్వార్థం ఉండి ఉండేది. మా దగ్గర పెరగకపోవటమే మంచిదయ్యింది. పూర్ణ గారు నిన్ను ఎంతో బాగా పెంచారు. మనిషి విలువలు తెలిసేలాగా, వాళ్ళ మనసుని అర్థం చేసుకునే విధంగా నిన్ను, నీ జీవితాన్ని మలిచారు. అంత పెద్ద తప్పు చేసిన నేహ గురించి కొంచెం కూడా నెగిటివ్ గా తీసుకోకుండా, అసలు తన తప్పు లేదు, పైగా నాకే మంచి చేసిందని ఏవేవో పిచ్చి పిచ్చి కారణాలు చూపిస్తూ క్షమించాను అని చెప్తున్నావు. అదే నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి తనని కొట్టి తిట్టి జీవితంలో తన మొహం చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంతెందుకు, నేనే ఇప్పుడు నేహ మీద పిచ్చ కోపంగా ఉన్నాను. తన మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. కానీ నువ్వు మాత్రం తనని పాజిటివ్ గా చూస్తున్నావు. ఇప్పటి వరకు మేము అందరం చాలా టెన్షన్ పడ్డాము. నువ్వు ఎలా ఉన్నావో ఏమో. ఆర్యన్ కూడా కనీసం మాకు నీ పొజిషన్ ఏంటి అనేది ఏమీ చెప్పలేదు. మేము వద్దామంటే మీ నాన్నగారు నిన్ను కొంచెం ఒంటరిగా వదిలేయమని చెప్పారు. లేకపోతే నిన్నే నీ దగ్గరికి వచ్చేదానిని. ఏదైనా కానీ నేహ చేసింది మాత్రం తప్పే. నువ్వు క్షమించినంత ఈజీగా నేను క్షమించలేను. తనకి తానే అన్నీ ఊహించుకొని అందరినీ ఇబ్బంది పెట్టింది. ఆఖరికి మన పరువు తీసే పని చేసింది. ఒక రకంగా ఇదంతా అత్తయ్య గారు చేసిందే. ఆమె నేహకు మొండు బుద్ధులు నేర్పించింది. ఆమె వల్లే ఆర్యన్ని తనవాడు అని ఊహించుకుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసింది అని తన అత్తగారి మీద కోపంతో ఊగిపోతూ చెప్పి కిరణ్ ని కూడా ఆర్యన్ బెదిరించారనే పెళ్లి చేసుకుంది. కానీ లేకపోతే అది కూడా చేసుకొని ఉండేది కాదు. నాకు తెలుసు దాని మనస్తత్వం. ఖచ్చితంగా ఆర్యన్ ఏదో ఒకటి చేసి బెదిరించి ఒప్పించి ఉంటాడు. ఏదైనా కానీ ఇది ఒక్కటి అది మా విషయంలో చేసిన మంచి పని. కనీసం ఇలా అయినా మాకు కొంచెం మనసులో భారం తగ్గించింది.
లేకపోతే అది ఇప్పుడు ఎదురుగా ఉండి ఉంటే అది చేసిన తప్పులు మా వల్లే అని మేము ఇంకా కృంగిపోయేవాళ్ళం అని బాధగా అంటారు. నేహ గురించి ఇంకా మాట్లాడితే శాంతి గారు కోపగించుకుంటారు అని ఆరోహి ఈ విషయాన్ని డైవర్ట్ చేయటానికి, సరేలే అమ్మా, నాన్న, అన్నయ్య, బాబాయ్ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని నవ్వుతూ అడిగింది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు ఆరోహి. ఇంట్లోనే ఉంటే జరిగింది గుర్తుకు వచ్చి డిస్టర్బ్ అవుతున్నారని వెళ్ళిపోయారు. సరేలే, అవన్నీ ఎందుకు, మనం మాట్లాడుకొని బాధపడటం తప్పన. నా కోపం తగ్గే వరకు నువ్వు కూడా నేహాతో మాట్లాడకు. తనకు కూడా తెలియాలి కదా తను చేసింది ఎంత పెద్ద తప్పు అని. మరొకసారి ఇలాంటి పనులు చేయాలంటే మనం గుర్తుకు రావాలి. అది పూర్తిగా మారిపోయిందంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మకం కుదరటం లేదు. అందుకే తనకి సరైన శిక్ష వేయాలి. అది మనమందరం తనతో మాట్లాడకుండా కనీసం తనని చూడటానికి కూడా ఇష్టపడకుండా ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఒక మనిషికి బంధాలు దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుంది అనేది. ఆరోహి, ముఖ్యంగా నువ్వు తనతో మాట్లాడకు. నువ్వు కార్చిన కన్నీటికి అది జవాబు చెప్పే వరకు ఇలాగే ఉండాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది అని సీరియస్ గా అడుగుతుంది. దానికి మిగిలిన వాళ్ళందరూ కూడా వంత పాడుతూ, అవును ఆరోహి, ఇలాగే ఉండాలి నువ్వు అని అంటారు. కానీ అమ్మ, పాపం నేహ ఇప్పటికే చాలా బాధపడుతుంది. ఇంకా ఎందుకు బాధ పెట్టటం? నేనే క్షమించేసినప్పుడు మీకేమైంది? వదిలేయండి అని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏంటి వదిలేసేది? నువ్వు ఒక్కదానివేనా బాధపడింది? దాని బిహేవియర్ వల్ల ఆర్యన్ మేము బాధపడలేదా? ఒకవేళ అది మీ విషయంలో అలాంటి దారుణం చేయకుండా ఉండి ఉంటే 5 సంవత్సరాల క్రితమే నువ్వు ఆర్యన్ జీవితంలో సంతోషంగా ఉండేదానివి. మాకు కూడా 5 సంవత్సరాల క్రితమే మా కూతురిగా నువ్వు పరిచయం అయ్యి ఉండేదానివి. ఈ సమాజం నిన్ను వేలెత్తి చూపే అవకాశం ఉండేదే కాదు. అదంతా నేహా వల్లే. నువ్వు మాట్లాడకు. ప్రతిసారి నీ విశాల హృదయంతో అందర్నీ క్షమించేసి నువ్వు మహాత్మురాలిలా మిగిలిపోకు. అన్ని చోట్ల జాలి పనికిరాదు. కొన్ని చోట్ల కఠినంగానే ఉండాలి. అది కూడా ఇలాంటి చోట తప్పకుండా ఉండాలి. ఆర్యన్ ఇచ్చిన పనిష్మెంట్ వల్లే నేహాకి కొంచెమైనా బుద్ధొచ్చింది. మరి నీకు ఈ మాత్రం అర్థం కావట్లేదా? అదేమీ నిన్ను చూసి నీ బాధలు గుర్తు చేసుకొని మారలేదు. దాని జీవితంలో తట్టుకోలేని దెబ్బ తగిలింది కాబట్టి మారింది. కాబట్టి నేను చెప్పిన మాట విను అని ఆవేశంగా మాట్లాడుతూనే తెలియకుండా ఆరోహికి గీతోపదేశం చేస్తూ ఉంటారు. ఇంకా పొడిగిస్తే శాంతి గారు ఇంకా క్లాస్ తీసుకోండి, ఎక్కడ క్లాస్ ఎంత పీకుతారు అని. సరే అమ్మా, మీరు ఎప్పుడు మాట్లాడితే నేను అప్పుడే మాట్లాడుతాను, ఓకేనా అని శాంతి గారిని కూల్ చేసి ఆరవితో ఆటలాడుకుంటూ మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆరోహి దొరికి నేహాకి ఏ ఆటంకం లేకుండా పెళ్ళయిందని సరోజ గారు, పురుషోత్తం గారు నేహాకి పెళ్ళైన తర్వాత రోజు అందరినీ బలవంతంగా ఒప్పించి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని అప్పుడే లోపలికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి జరిగింది తెలిస్తే రియాక్షన్ ఏంటి? శాంతి గారు వెళ్ళని కూడా దుమ్ము దులిపేస్తారేమో. సరోజ గారి వల్లే నేహ అలా తయారయ్యిందని. కిరణ్ ఎక్సెల్ అవర్ లోపలికి రాగానే నేహ పళ్ళు నూరుతూ కిరణ్ వైపు చూస్తూ, నువ్వేనా దానిని పిలిచింది? అందుకేనా నన్ను ఆఫీస్కి వద్దన్నావు అని కోపంగా చూస్తూ అడుగుతుంది. ఏయ్, ఏదేదో ఊహించుకుని నీకు నువ్వే స్క్రిప్ట్ రాసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నేనెందుకు దాన్ని పిలుస్తాను?
ఒకవేళ దాన్ని పిలిస్తే నిన్ను ఖచ్చితంగా ఆఫీస్కి రాకుండా ఆపేవాడిని కదా అని చిరాకుగా అంటాడు. ఇంతలో కిరణ్ ఎక్స్ లవర్ కిరణ్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకోబోతూ ఉండగానే కిరణ్ ఎదురుగా చైర్లో కూర్చున్న నేహ జెట్ స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వచ్చి కిరణ్ కి అడ్డంగా నిలబడి ఆ అమ్మాయిని దూరంగా తోసి ఊరిమే కళ్ళతో కోపంగా చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓ తెగ ఊపుకుంటూ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడు. ఇప్పుడు కిరణ్ నా మొగుడు. వాడిని ముట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా సరే చంపేస్తా అని సీరియస్ గా అన్నాడు. ముద్దు పెట్టి మరి కిరణ్ ఎక్స్ లవర్ వైపు చూస్తూ ఇప్పుడు మాట్లాడు, అది కూడా దూరంగా ఉండే మాట్లాడు అని కోపంగా అంటుంది. కిరణ్ సడన్ గా నేహ వచ్చి అలా ఒడిలో కూర్చోగానే తన నడుం చుట్టూ చేయి వేసి అమ్మ బాబోయ్ అని అరిచి ఎంత బరువున్నావే, ఎన్ని కేజీలుంటావు? ఓ 70-80 కేజీలుంటావా లేదా 100 కేజీలుంటావా? నేనేమైనా 8 ప్యాక్ బాడీతో కండలు తిరిగిన శరీరంతో ఉన్నాననుకున్నావా? నిన్ను ఈజీగా మోసేయటానికి పందిలా ఉన్నావు. నీ బరువు మోయలేక కాళ్ళు చచ్చుబడేలాగా ఉన్నాయి, పైగా నా మీద పెత్తనం చూపిస్తున్నావా అని కోపంగా అడుగుతాడు. ఇదే ఛాన్స్ అన్నట్టు కిరణ్ ఎక్స్ లవర్ కోపంగా నేహ వైపు చూస్తూ హే, వాడికి నువ్వంటే అసలు ఇష్టం లేదు, ఎందుకు బలవంతం చేస్తున్నావు అని అంటుంది. నేహ ఇద్దరి వైపు పళ్ళు నూరుతూ ఇద్దరు నోరు మూసుకొని ఉండండి అని కిరణ్ వైపు అవును చూపిస్తున్నాను, పెళ్ళాంగిరి చూపిస్తున్నాను, నువ్వు నాకు మాత్రమే మొగుడివి, నిన్ను టచ్ చేసి తిట్టి కొట్టే రైట్ నాకు మాత్రమే ఉన్నాయి, నేను జస్ట్ 45 కేజీస్ ఉన్నాను, నువ్వు మరీ ఎక్కువ యాక్టింగ్ చేయకుండా నోరు మూసుకొని కూర్చో అని కిరణ్ కి మాత్రమే వినిపించేలా చెప్పి ఆ అమ్మాయి వైపు చూస్తూ నువ్వు అసలే ఆఫీస్లోకి ఎలా వచ్చావు, నిన్ను ఎవరు రానిచ్చారు అని కోపంగా అడుగుతుంది. కిరణ్ ఎక్స్ లవర్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇంకెవరు, నా లవర్ ఇచ్చాడు, కిరణ్నే నన్ను రమ్మని చెప్పాడు, అందుకే వచ్చాను. నువ్వు బలవంతంగా ఇక్కడికి వచ్చావేమో, కానీ కిరణ్ నన్ను ప్రేమతో పిలిచాడు, ఈ రోజు నుంచి ఇక్కడే జాబ్ కూడా చేయమని చెప్పాడు అని ఆర్యన్ చెప్పిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పి కిరణ్ ని ఇరికిస్తుంది. కిరణ్ మనసులో అదంతా ఆర్యన్ చేస్తున్నాడని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ కిరణ్ ఎక్స్ లవర్ వైపు చూస్తూ ఎప్పుడు చెప్పాను నీకు నేను నిన్ను ఆఫీస్కి రమ్మని, అసలు నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు అని చెప్తుంటే అబద్ధాలు కూడా చెప్తున్నావా అని అరుస్తూ నేహాని లేపి తనని చూస్తూ ఒళ్ళంతా విరుస్తూ 45 కేజెస్ ఉంటావు అని చెప్పావు గాని నువ్వు తప్పు చెప్పావేమో అనిపిస్తుంది, నిన్ను మోయటం చాలా కష్టం అని నవ్వుతూ చెప్పి ఎక్స్ లవర్ వైపు స్పాంటేనియస్ గా కోపంగా చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడే ఉండు అని నేహ వైపు చూస్తూ నువ్వు బయటికి వెళ్ళు, దీనితో మాట్లాడి పంపించాక నిన్ను పిలుస్తాను అని అంటాడు. నేహ పళ్ళు నూరుతూ ఎందుకు, ఇద్దరు మధ్య నేను అడ్డుగోడలా ఉన్నానని నన్ను బయటికి పంపిస్తున్నావా కిరణ్ అని ఇంకా ఏదో మాట్లాడబోతే ఉండగానే కిరణ్ ఎర్రబడిన మొహంతో నేహ వైపు కోపంగా చూస్తూ చూడు, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, నేను దీనితో ఏం మాట్లాడాలి అనేది నీకు అనవసరం, దానితో నేను పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు, ఎక్కువ చేస్తే నా కోపం చూడాల్సి వస్తుంది అని అరుస్తాడు. నేహ ఫస్ట్ టైం కిరణ్ కోపం చూడటం వలన దడుచుకొని ఒక అడుగు వెనక్కి వేస్తుంది. కిరణ్ ఎక్స్ లవర్ కూడా కిరణ్ కోపానికి భయపడి చిన్నగా వణుకుతూ ఉంటే నేహ ఇంకా మాట్లాడకుండా ఉంటే తన జీవితం ఏమైపోతుందా అన్న భయంతో కిరణ్ వైపు కోపంగా
చూసి భయంగా ఉన్నా అది బయటికి చూపించకుండా కిరణ్ వైపు కోపంగా చూస్తూ ఏదో మాట్లాడబోతూ ఉండగానే కిరణ్ ఎర్రటి కళ్ళతో నేహ వైపు చూస్తూ గెట్ అవుట్ అని అరుస్తాడు. నేహ భయపడి బయటికి వెళ్లి క్యాబిన్ డోర్ దగ్గర నిలబడి చెవులు క్యాబిన్ డోర్ కి ఆనించి లోపల జరిగేది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినటానికి ట్రై చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.